తేజ కిచెన్‌కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. ఏంటి ఎక్కడికెళ్ళింది అనుకుంటున్నారా? వావ్! చాలా రోజులైంది తేజ కిచెన్ చేసి. ఈరోజైతే నేను తేజ కిచెన్ వీడియోను మీకైతే పోస్ట్ చేస్తున్నాను. తేజ కిచెన్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే నేను ఆమ్లెట్ చేయబోతున్నాను. ఏం ఆమ్లెట్ అనుకుంటాం? వెజ్ ఆమ్లెట్. అంటే ఇంకా అర్థం కాలేదా? శనగపిండితో ఆమ్లెట్ వేసుకుంటే మనం ఎగ్ తినని వాళ్ళు కూడా ఇది తినేయొచ్చు. ఎగ్ తినని రోజులు ఉంటాయి కదా, కొన్ని రోజులు ఎగ్ తినము, చికెన్ మటన్ తినము అనుకుంటాం కదా, ఆ రోజు అప్పుడు అయితే ఇది చేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? శనగపిండి అయితే తీసుకున్నాను, అది పక్కన మంచిగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి ముక్కలను కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఒక 2 చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. మీకు క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసేసుకోండి. ఇంకా క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు టమాటా వేసేసుకుందాము. టమాటా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఇంకా చాలా ఉంటాయి. మీరు మసాలాలు కూడా వేసుకోవచ్చు, ఇందులో వేసుకోవాలి అని అనుకుంటే. ఇప్పుడు నేను టమాటాలు వేసేసాను. ఇప్పుడు ఇందులోనైతే నేను కారం, పసుపు ఇవన్నీ వేద్దామని అనుకుంటున్నాను. దానికోసం అయితే నేను కొంచెం అల్లం వేసేసాను. మంచి టేస్ట్ వస్తుంది. మనం ఎగ్లో కూడా అల్లం వేసేసుకుంటాం కదా ఆమ్లెట్లో, అలానే ఇందులో కూడా కొంచెం అల్లం వేసేసుకుందాం. అల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం కోసం కారము ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి వేసేసాము కదా, అందుకోసమని ఇందులో కొంచెం కారం వేసేసాను. తర్వాత ఇందులో మనం చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాం, సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాము. తర్వాత పసుపు వేసుకున్నాము. ఇది వట్టిగా తిన్నా బాగుంటుంది, లేకుంటే మనకు ఇంకా ఏదైనా చట్నీ పెట్టుకొని తిన్నా బాగానే ఉంటుంది. అంత సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు వేసేసుకొని మంచిగా వీటన్నిటిని కలుపుకుందాము. ఎందుకోసం అంటే ఇవన్నీ ముక్కలకు పట్టాలి కదా, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుందాం కదా, వీటికి పట్టాలి కదా, అందుకోసమని అవన్నీ ఒకసారి కలుపుకుందాము. శనగపిండి కూడా రెడీగా ఉంది, పక్కకు వెయిట్ చేస్తుంది ఎప్పుడు నన్ను వేసేస్తారా అని. ఆ విధంగా వెయిట్ చేస్తుంది. వీటిని మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండిని కొద్దిగా మనకి ఎంత సరిపోతే బాగుంటుందో ఆ విధంగానైతే కొంచెం కొంచెం వేసేసుకోవాలి. ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు పడుతుంది అనుకుంటా మనం చేసిన క్వాంటిటీకి, అంతే. ఒక చిన్న గ్లాస్ పడుతుంది. ఇప్పుడైతే ఇందులో మంచిగా వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకుందాం. మనం పసుపు వేసేసాము కదా, పసుపు వేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది, ఆమ్లెట్ కలర్ వస్తుంది. అందుకోసం అని చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే నేను కలుపుకొని పెట్టుకున్నాను. చాలా బాగుంది కదా. మనం పెనం అయితే రెడీ చేసేసుకుందాం. ఆమ్లెట్ లాంటి పెనంను మనము స్టవ్ మీద అయితే పెట్టుకొని మంచిగా కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకొని మంచిగా వేడి చేసుకోవాలి పెనాన్ని. ఈ విధంగా మంచిగా వేడైన తర్వాత మాత్రమే ఆమ్లెట్ వేసేసుకోవాలి. ఇప్పుడు గుండ్లటి గరిటె తీసుకొని ఆ గరిటెను మంచిగా వేసుకొని స్ప్రెడ్ చేసేద్దాము. ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత మంచి ఆమ్లెట్ అయితే రెడీ అవుతుందో. వావ్! ఇంకా ఫస్ట్ది బాగా కాలలేదు, కానీ సెకండ్ది అయితే నాది మంచిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఈ విధంగానైతే కలుపుకొని కాసేపు ఉంచుకోవాలి. మీడియంలో పెట్టుకోవాలి మంట. ఎందుకోసమంటే కొంచెం లావుగా ఉంటుంది కదా ఆమ్లెట్ మాదిరిగా, అందుకోసమని ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది. ఎక్కువ మంట మీద పెట్టుకోకూడదు, మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పడానికి ప్రయత్నిద్దాము. మన ఆమ్లెట్ అయితే చూస్తున్నారా, కలర్ మారిపోతుంది. మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు? ఇలాంటి శనగపిండి ఆమ్లెట్ని శనగపిండి దోశ అని కూడా అంటారు దీన్ని. నాకైతే ఆమ్లెట్ అనడం ఇష్టం, ఎందుకంటే నాకు ఆమ్లెట్ అంటే చాలా ఇష్టము, అందుకోసమని. ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. వావ్! చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇటు సైడ్ రాలేదు, అందుకోసమని అటు ఉండిపోయింది.
ఒక సైడ్ కాలింది, ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీ ఆమ్లెట్ రెడీ అయిపోయిందంటే మా ఇంట్లో వాళ్ళైతే సూపర్గా ఉందని తినేస్తారు. మీరు కూడా తినాలని అనుకుంటే మరి చూసేయాలి కదా, ముందు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ వెంటనే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఛానల్ని చూసినట్టయితే చూసారా, మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లోకి తీసేసుకొని పెట్టేసుకుందాం. ఇలానే ఇంకొక ఆమ్లెట్ని కూడా వేసేసుకుందాము. నాకు 2 ఆమ్లెట్లు అయ్యాయి. వీటికి మీరు ఎక్కువ క్వాంటిటీ అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చూస్తున్నారు, ఇంకో ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. కానీ ఒక ఆమ్లెట్ కాకముందు ఇంకో ఆమ్లెట్ తినేస్తాము, అంత బాగుంది మరి టేస్ట్. మీరు ట్రై చేయండి. మీకు ఈ ఆమ్లెట్ కనుక నచ్చినట్లయితే నేనైతే తినేస్తున్నాను, టేస్ట్ అయితే చూస్తున్నారా, ఎంత చెమటలో ఇంత ఎండలో కూడా నేను ఆమ్లెట్ చేసుకొని తినాను. మరి మీరు కూడా చేసుకొని తినండి, సూపర్గా ఉంది. మీకు ఇది కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వావ్.